హాలోవీన్ అంటే ఏంటి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఎలా డెకరేట్ చేస్తారు. బాగుంది డెకరేషన్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియో ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఈ మంత్లో ఇక్కడ హాలోవిన్ వస్తుంది అనమాట యూఎస్లో. సో హాలోవిన్ గురించే చేద్దాము అని డిసైడ్ అయిపోయాను. సో హాలోవిన్ అంటే ఏంటి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఎలా డెకరేట్ చేస్తారు, అవన్నీ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. సో మామూలుగా అయితే హాలోవిన్ అంటే ఏంటంటే ఇది ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు, వాళ్ళ యాన్సిస్టర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ తలుచుకుంటూ ఇది సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. అండ్ ఇది కిడ్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎలా అంటే ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్స్ అలా వేసుకొని అందరి ఇంటికి వెళ్తూ ఉంటారు అనమాట. వెళ్ళి ట్రిక్ ఆర్ ట్రీట్ అని చెప్తారు. సో మనం ఏదైనా ట్రిక్ చేయాలి, లేదంటే వాళ్ళకి చాక్లెట్స్ ఇవ్వచ్చు ట్రీట్ లాగా. సో అలా చేస్తుంటారు. దానికి ఇక్కడ ఒక సపరేట్ స్టోర్ ఉంటుంది. హాలోవిన్ కాస్ట్యూమ్స్ అన్నీ అందులో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఆ స్టోర్కి వెళ్తున్నాను. అక్కడ ఎలా ఉంటాయి కాస్ట్యూమ్స్, ప్రైజెస్ ఎలా ఉంటాయి అదంతా చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ వీడియో మధ్యలో ఇక్కడ డెకరేషన్స్ కూడా చాలా వరకు షూట్ చేసి పెట్టాను, అవన్నీ కూడా పెడతాను. సో చూడండి. మనము ఈ హాలోవిన్ స్టోర్కి వచ్చేసాము. సో హాలోవిన్ స్టోర్ అంటే ఒక ఇందులోనే ఉంటాయని ఏం లేదు, అన్ని నార్మల్ స్టోర్స్లో కూడా ఉంటాయి. బట్ ఇందులో అయితే స్పెసిఫిక్గా కంప్లీట్గా హాలోవిన్కి సంబంధించిన కాస్ట్యూమ్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం. బాగుంది డెకరేషన్. స్టోర్ ఎంట్రన్స్ లోనే ఇలా డెకరేట్ చేశారు, చాలా బాగుంది. అండ్ అన్నీ మనకి డిఫరెంట్ యాక్షన్స్ అండ్ సౌండ్స్ చేస్తున్నాయి అన్నమాట. ఇది చూసారా ఎంత భయంకరంగా ఉందో, చల్లట్లేదు, కాసేపు ఉంటుంది. చూసారా, దీని ప్రైస్ $200 ఉంది. ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి ఒక్కొక్క స్టోర్లో ఒక్కొక్క లాగా ఉంటాయి అన్నమాట. సో మనం ఏదైనా కొనాలనుకున్నప్పుడు ఒకసారి వేరే స్టోర్స్లో కూడా ప్రైస్ చెక్ చేసి కొంటే బెస్ట్ అన్నమాట. అండ్ ఇక్కడ ఇవన్నీ చూస్తే ఈ క్లాత్స్ అదే రియల్ ఫైర్ లాగానే ఉందండి. అదేంటంటే ఒక ఆరెంజ్ కలర్ క్లాత్కి ఎల్ఈడి లైట్స్ పెట్టారనమాట. అండ్ ఆ ఫోర్స్కి ఎయిర్ అంతా పైకి వస్తుంది కాబట్టి అలానే ఉంటుందండి. సో ఇక్కడ ఉన్నవి అన్నీ కూడా కాస్ట్యూమ్స్ అన్నమాట. మనము ఇవంతా అడల్ట్,
సో బాయ్స్కి ఉంటాయి, గర్ల్స్, లేడీస్, జెంట్స్ అండ్ కిడ్స్ అందరికీ ఉంటాయి. సో ఇక్కడైతే మొత్తం అడల్ట్ సెక్షన్ ఇది. సో మరీ అన్నీ భయంకరంగా ఉంటాయండి, కొన్ని క్యూట్గా కూడా ఉంటాయి ఇలాగా డ్రెస్సెస్ అన్నీ బాగున్నాయి. స్నో సోల్జర్స్, దీని ప్రైస్ వచ్చేసి $20. ఇక్కడ హాలోవిన్ సెలబ్రేషన్స్ అప్పుడు పెద్దవాళ్ళు అయితే అందరూ కాస్ట్యూమ్స్ వేసుకోవాలని ఏం లేదు. చాలామంది ఏంటంటే ఇలాంటి ఫేస్ మాస్క్ పెట్టుకొని ఉంటారు అంతే, జస్ట్ క్యాజువల్ డ్రెస్ పైన మాస్క్ వేసుకుంటారు. అండ్ ఇంకా కొంతమంది అయితే విగ్స్ అలా పెట్టుకుంటారనమాట. సో అవన్నీ కూడా మనకి ఈ స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈవెన్ పాలిటీషియన్స్వి అండ్ ఇంకా చాలా చాలా సెలబ్రిటీస్ మాస్క్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ జస్ట్ లేడీస్ అయితే జస్ట్ హెడ్ బ్యాండ్స్ అలా కూడా పెట్టుకొని ఉంటారనమాట. ఈ సెక్షన్ అంతా కూడా అడల్ట్ యాక్సెసరీస్ అలాంటివన్నీ ఉన్నాయి ఇందులో. సో ఈ యాక్సెసరీస్లో ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడ్ బ్యాండ్స్తో పాటు సాక్స్ అండ్ షూస్ ఇంకా వింగ్స్ అలా కూడా చాలా చాలా టైప్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి మనకి ఇక్కడ కిడ్స్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో కిడ్స్ సెక్షన్ ఎంట్రన్స్లోనే మళ్ళీ ఇలాంటి అంతా డెకరేషన్ చేస్తున్నారు. హాలోవిన్కి ఇక్కడ చాలా మంది డెకరేట్ చేస్తారనమాట. అండ్ కొంచెం ఎక్కువ డెకరేషన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఇలాంటివన్నీ తీసుకెళ్ళి హౌజెస్ ముందైనా ప్యాటియో అయినా అలాగంతా డెకరేట్ చేస్తూ ఉంటారు, లేదంటే లైట్స్ అలాంటివైనా పెడతారు. ఈ పక్కన ఉన్న సెక్షన్ అంతా కూడా ఫేస్ మాస్క్స్ అనమాట. అండ్ చాలా టైప్స్ ఉన్నాయి దానిలో, వెరైటీగా ఉన్నాయన్నమాట. అన్నీ ఆల్మోస్ట్ అరౌండ్ $18, $19 అలా ఉంది ఒక్కొక్క మాస్క్కి. సో ఇక్కడ బ్యాక్ సైడ్లో ఉన్నాయన్నీ కూడా మనకి చిన్నపిల్లల కాస్ట్యూమ్స్ అనమాట. సో మనము కొంచెం క్యూట్గా కావాలంటే అలా తీసుకోవచ్చు, అన్ని టైప్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో ఇదన్నమాట, ఇదంతా కిడ్స్ సెక్షన్. ఇక్కడ కాస్ట్యూమ్స్తో పాటు యాక్సెసరీస్ కూడా అన్నీ అవైలబుల్ ఉంటాయండి. అండ్ మనకి కొన్ని ఏంటంటే కాస్ట్యూమ్తోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి యాక్సెసరీస్ కూడా, అంటే లైక్ హ్యాట్ అవనివ్వండి, హెడ్ బ్యాండ్స్, ఇంకా వింగ్స్, సాక్స్ అలాంటివన్నీ. ఒకవేళ మనకి ఇంక్లూడెడ్ లేవు అనుకుంటే మనము బయట అయినా తీసుకోవచ్చు. అంటే ఇక్కడే మనకి నచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ కాస్ట్యూమ్కి మ్యాచింగ్ అయ్యే యాక్సెసరీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. అండ్ హాలోవిన్కి ఏంటంటే మేకప్స్ కూడా డిఫరెంట్ షేడ్స్తోనే వేసుకుంటారనమాట. సో అలాంటి మేకప్ కిట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి మనకి. మనము జస్ట్ ఒక కాస్ట్యూమ్ సెలెక్ట్ చేసుకుంటే చాలు, ఆల్ ఏజ్ గ్రూప్స్లో మనకి దొరికేస్తాయి అన్నమాట. ఇక్కడ స్మాల్ తీసుకుంటే 4 to 6 అండ్ నెక్స్ట్ సైజ్
8 to 10 అలాగా. సో జస్ట్ మనం కాస్ట్యూమ్ ఏది అనేది ఫిక్స్ అయిపోయి మనము ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అవైలబుల్ ఉంటుంది. సో అందుకే నేను మోస్ట్లీ ఈ స్టోర్ ప్రిఫర్ చేస్తానన్నమాట హ్యాలోవిన్ కోసం అయితే. ఎందుకంటే మనము బయట స్టోర్స్లో అయితే ఇన్ని వెరైటీస్ అయితే డెఫినెట్గా ఉండవు, అండ్ ఉన్నా కూడా అండ్ ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉండవు. ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ మనకి ఏ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్ కావాలంటే అది ఉంటుంది. అండ్ ప్రైస్ రేంజెస్ వచ్చేసి కొంచెం బయట కన్నా ఎక్కువ ఉంటుంది, బట్ క్వాలిటీ కూడా బాగుంటాయి. ఇవేంటంటే బాస్కెట్స్. ఇక్కడ ఇందాక చెప్పినట్టు నేను ట్రిక్ ఆర్ ట్రీట్ అని చెప్పి కిడ్స్ అందరు ఇళ్ళల్లోకి వెళ్తారని చెప్పాను కదా. సో అప్పుడు వీళ్ళు ఒక బాస్కెట్ తీసుకొని వెళ్తారు, అందులో చాక్లెట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని వస్తారనమాట. నేనైతే మోస్ట్లీ క్యూట్ కాస్ట్యూమ్స్కి వెళ్తాను. ఇవి బాస్కెట్స్లో టైప్స్ అన్నమాట. వాళ్ళు ట్రిక్ ఆర్ ట్రీట్ అని తీసుకెళ్తారని చెప్పాను కదా. సో అప్పుడు ఈ బాస్కెట్స్ తీసుకొని వెళ్ళి అందులో చాక్లెట్స్ కలెక్ట్ చేసుకొని వస్తారు. చూసారు కదా స్టోర్లో ఎంత భయంకరంగా ఉన్నాయి ఒక్కొక్కటి. సో ఇక్కడ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. సో కొన్ని చెట్లు కలర్ కూడా చేంజ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఇక్కడ మా అపార్ట్మెంట్ దగ్గర డెకరేట్ చేశారని చెప్పాను కదా, అది చూపిస్తాను ఇప్పుడు. చాలా బాగా చేశారు. Perhaps you will come closer and keep away the boogeyman. I just love hide and seek. 1, 2, 2.5. Ready or not, here I come! There's nowhere to hide on Halloween night. We're all out to get you. మా పాపకైతే ఇలాంటివన్నీ చూడడం అంటే చాలా ఇంట్రెస్ట్, అస్సలు భయపడదు. అండ్ ఈవినింగ్ అయితే చాలండి, అపార్ట్మెంట్లో ఉన్న కిడ్స్ అందరు ఇక్కడికే వచ్చేస్తారనమాట. చాలా ఎంజాయ్ చేస్తారు. చూడండి. సో ఇదే అండి డెకరేషన్, చాలా బాగా చేశారు కదా. సో ఇలా హౌసెస్ ముందు చాలామంది బాగా డెకరేట్ చేశారనమాట, లైట్స్తో అవనివ్వండి. ఆర్ ఇక్కడ ఏంటంటే హ్యాలోవీన్ అంటే పంప్కిన్స్. సో అలాగా పంప్కిన్స్ అయినా హౌస్ ముందు పెట్టుకోవడం ఏదో ఒకటి అనమాట. ఇది వచ్చేసి ఇందాక డెకరేషన్ నైట్ టైం షూట్ చేసి పెట్టాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఆ రోజు హ్యాలోవిన్ రోజు ఎలా సెలబ్రేట్ చేస్తారు అనే వీడియో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.